మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలకు అతీతంగా ఎప్పుడో 20 ఏళ్ళు 25 ఏళ్ల క్రితం జరిగినటువంటి దగ్గర మొదలుపెట్టి నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి వివేకానంద రెడ్డి వరకు అన్నిటిలోనూ చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పే ప్రయత్నం చేశాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి అచ్చెన్నాయుడు ఒక స్ట్రాంగ్ కౌంటర్ ను కూడా ఇవ్వటం జరిగింది. వాస్తవానికి అచ్చెన్నాయుడు ఒక ప్రశ్న అడిగాడు, అది అందరూ ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అన్నిట్లో లేదా మరణాలన్నిట్లో ఎవరికి లబ్ధి చేకూరింది అంటే జగన్మోహన్ రెడ్డికే లబ్ధి చేకూరింది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి శవం తీయక ముందే సంతకాలు సేకరించి సీఎం అవ్వాలని చూసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సరే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలుసు కాబట్టి ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించింది. తర్వాత రోసయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు, అది వేరే విషయం. వాస్తవానికి సోనియా గాంధీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాకముందే చనిపోయినటువంటి వివేకానంద రెడ్డిని చెప్పులు కొట్టాడు. దానితో మనస్తాపం చెంది ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటే ఆ విషయం సోనియా గాంధీకి తెలిసి పిలిచి అడిగింది. ఏం జరిగింది, ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నావని అడిగితే జరిగిన విషయం చెప్పాడు. ఇలా రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ నన్ను వేధిస్తున్నాడు, ఇలా కొట్టాడు అని చెబితే సోనియా గాంధీ వెంటనే రాజశేఖర రెడ్డిని ఢిల్లీ పిలిపించి వార్నింగ్ ఇచ్చింది. నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు, మీరిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ఇబ్బందుల్లో పడతారు, నువ్వు ఒక సీఎంగా ఉండి నీ కొడుకు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని సోనియా గాంధీ హెచ్చరిస్తే రాజశేఖర్ రెడ్డి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఆంధ్రాలో ఉండొద్దు, బెంగళూరు వెళ్ళిపోమని చెప్పి పంపించేశాడు. కానీ జగన్ మాత్రం బెంగళూరులో ఉండటానికి ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే ఇక్కడ జల్సాలకు లేకపోతే ఇక్కడ అన్నింటిలో ఏళ్ళు పెట్టడానికి అలవాటు పడిన వ్యక్తి. మీకు ఇదే విషయాన్ని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చనిపోయినటువంటి చెప్పాడు. ఆయన ఆర్థిక శాఖ మంత్రి, సీఎంగా కూడా చేశాడు ఆయన. సో ఆయన ఒక మాట చెప్పాడు, విజయమ్మ తరచూ నా దగ్గరకు వచ్చి బాధపడుతుండేది, రాజశేఖర్ రెడ్డి ఏమో జగన్ని దూరంగా నువ్వు బెంగళూరులో ఉండంటాడు, జగన్ ఏమో నేను అక్కడ ఉండను ఇక్కడే ఉంటానంటాడు, సో నాకు పెద్ద తలనొప్పి అయిపోయిందని బాధపడుతుందని చెప్పారు అని చెప్పి స్వయంగా రోసయ్య ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు ఈ నైజం తెలుసు కాబట్టే, తాను ఎంపీ కాకముందే తన బాబాయిని చెంపదెబ్బలు కొట్టాడు అని తెలుసు కాబట్టే సోనియా గాంధీ ఏం చేసిందంటే సీఎం పదవి ఇవ్వాల. సోనియా గాంధీకి మరొక అనుమానం ఎక్కడొచ్చిందంటే, అరే ఎవరైనా సరే సొంత తండ్రి చనిపోయాడు అనుకోండి ఇంట్లో, అసలు ఆ క్షణం మనకేమీ మైండ్ అంతా బ్లాక్ అయిపోద్ది, మనకి ఏమీ తెలియదు. అందులోనూ ఆరోగ్యంగా తిరిగే వ్యక్తి సడన్గా ప్రమాదవశాత్తు వార్త వస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది, మనకేమీ తెలియదు, అసలు ఏమీ చేయలేం, ఏమీ ఆలోచన రాదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే రాష్ట్రం మొత్తం శోకసంద్రంలో ఉందని, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గుండెలాగి చేశాడని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈయన మాత్రం ఏం చేశాడు, తండ్రి శవం ఇక్కడ పక్కన పెట్టారు, అందరూ పరామర్శకు వచ్చి చూస్తున్నారు, జగన్ మాత్రం మరో పక్క నుంచి తాను సీఎం కావాలని సంతకాలు తీసుకున్నాడు. దీనికి చిరంజీవి ఉదాహరణ. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక బహిరంగ సభలో చెప్పాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి తండ్రి పక్కన సంతకాలు సేకరించిన మాట వాస్తవం, దానికి నేనే సాక్ష్యం, ఆ రోజు నేను ఆశ్చర్యపోయాను, ఒక శవాన్ని పక్కన పెట్టుకుని సీఎం కావాలని సంతకాలు ఎలా తీసుకుంటున్నారని నేను ఆశ్చర్యపోయానని చెప్పి స్వయంగా చిరంజీవి కూడా చెప్పాడు. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. వీడియోలు కూడా ఉన్నాయి, కావాలంటే మీరు సోషల్ మీడియాలో ఎత్తుకంటే దొరుకుతాయి. అంతా అరే నేను ఇందాక చెప్పినట్టుగా తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరిస్తే సోనియా గాంధీ ఏమనుకోవాలా, వీడు సీఎం పదవి కోసం ఎంతకైనా తెగించేటట్టున్నాడని భయం వేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి ఒప్పుకోలేదు. రోసయ్య సీఎం అయ్యాడు, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి, తర్వాత సీఎం అయ్యాడు తాత్కాలిక సీఎం. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని, స్పీకర్గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి సీఎం చేసుకున్నారు, అది వేరే విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. అంటే తన తండ్రి చావు వల్ల లబ్ధి పొందాలనుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి. మీకు ఇదే జగన్మోహన్ రెడ్డి మా తండ్రి ఆశయం ఏంటంటే రాహుల్ గాంధీని ఎప్పటికైనా ప్రధానిని చెయ్యాలి, సో మా తండ్రి ఆశయమే నా ఆశయం, నేను రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటానని చెప్పి అప్పట్లో సూతి కబుర్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే రాహుల్ గాంధీని జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు, అది వేరే విషయం. అరే ఆ రోజు మరి ఏమైపోయింది, నీ తండ్రి ఆశయమే నీ ఆశయం అన్నప్పుడు, నువ్వు రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలే నా ధ్యేయం అన్నప్పుడు నువ్వు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా బయటకు వచ్చావు? ఎందుకు వచ్చావంటే సీఎం పదవి ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చావు. ఇదొకెత్తు. ఇకపోతే బాబాయిది కూడా ఒకసారి తీసుకుందాం. బాబాయి చేయడం వల్ల ఎవరికి లబ్ధి చేకూరింది, ఎవరికి లాభం జరిగింది? ఆయనేమీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు, ఆయనేమీ చంద్రబాబుకు పోటీ కాదు. సో ఇప్పటికే ఎంపీగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి చనిపోవడం వల్ల ఎవరికి లబ్ధి లేదు, అయితే సొంత కుటుంబానికే ఉండాలి. మరి ఆ రోజు ఇప్పుడు సిబిఐ ఏం చెప్పింది, ఎన్నికల్లో అడ్డు తొలగించుకోవడానికి, అవినాష్ రెడ్డికి అడ్డు తొలగించడానికి అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే
ఆ వివేకానంద రెడ్డి ఒప్పుకోడు కాబట్టి ఒప్పుకోని అంటున్నాడు కాబట్టి ఆయన అడ్డు తొలగించారని చెప్తున్నారు. అంటే వివేకానంద రెడ్డి చనిపోవడం వల్ల ఏమైంది? అవినాష్ రెడ్డి ఎంపీ అయ్యాడు. అవినాష్ రెడ్డి ఎంపీ ఎందుకు అయ్యాడంటే వివేకానంద రెడ్డి చనిపోవడం వల్ల అయ్యాడు. ఎందుకంటే వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి, ఆ కుటుంబాన్ని చేరదీయడానికి వివేకానంద రెడ్డి ఒప్పుకోవటం లేదు, అది వాస్తవం. కాబట్టి అడ్డు తొలగించుకున్నారు. కాదా? ఇది కాదని జగన్ చెప్పొచ్చా? మరి దీనివల్ల ఎవరికి లబ్ధి చేకూరింది? నీకే లబ్ధి చేకూరింది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన మరణాల వల్ల ఇక రంగాన్ని అడ్డు తొలగించాలనుకున్నది ఎవరు? ఆ రోజు కాపుల ఆధిపత్యాన్ని తగ్గించాలి అని చెప్పి రంగాన్ని అడ్డు తొలగించాలి అనుకున్న వ్యక్తుల్లో మీ ప్రమేయం లేదా? నిన్న ఆయన ఈజీగా చెప్తున్నాడు. అలాగే పరిటాల రవిని ఎవరు చంపించారు? పరిటాల రవిని చంపడంలో ప్లాన్ చేసిన వ్యక్తులు అబ్బా కొడుకులు ఇద్దరు ఉన్నారని చెప్పి నిన్న పేర్ల పార్థసారథి రెడ్డి స్వయంగా చెప్పాడు. ఆయనతో పాటు పరిటాల రవి ఇద్దరిని పన్నాగం పనితే పేర్ల పార్థసారథి రెడ్డి బయటపడ్డాడు, సూరి చనిపోయాడు. దానికి కర్మ క్రియ ఎవరు? ఇదే పార్థసారథి రెడ్డి మీద సూట్ కేసు బాంబు పెట్టించారు. అది పోలీసులు పసిగట్టి నిర్వీర్యం చేశారు, అది వేరే విషయం. దాని వెనుక కూడా జగన్ ఉన్నాడు. తర్వాత అప్పట్లో రాజకీయ పలుకుబడి ఉపయోగించి జగన్ పేరుని ఈ సూట్ కేసు బాంబు నుంచి తప్పించారు అప్పట్లో. ఇది కూడా స్వయంగా ఆయనే చెప్పాడు నిన్న. అంటే నువ్వు చెప్పినటువంటి హత్యల్లో అన్నిట్లో కూడా అంతిమంగా కొద్దో గొప్ప లబ్ధి పొందాలని ప్రయత్నం చేసింది మీరే. ఇదే విషయాన్ని నిన్న ఆయన కూడా చెప్పాడు, మంత్రి అచ్చెన్నాయుడు కూడా చెప్పాడు. ఒకసారి చూద్దాం ఏం చెప్పాడు. ఆ చావులతో లబ్ధి పొందింది జగనే, ఆస్తులు అధికారం కోసం ఎంతకైనా తెగించడం ఆయన నైజం, రాజారెడ్డిని హత్య చేసిన వారి ఆస్తుల ధ్వంసం, బుల్డోజర్లతో ఇళ్లు కూల్చివేత, నిందితుల్లో అందరినీ చంపేశారు, మిగిలిన పార్థసారథి మాత్రం ఊతకర్రతో నడుస్తున్నాడు. విలేకరుల సమావేశంలో జగన్ తీరును తూర్పారబట్టిన అచ్చెన్నాయుడు. వాస్తవానికి ఈ రాజారెడ్డి హత్య కేసుకు సంబంధించి 11 మందికి జీవిత ఖైదు శిక్ష కూడా విధించారు. అందులో 10 మందిని చంపేశారని చెప్పి, అందరినీ చంపేశారని చెప్పి అచ్చెన్నాయుడు కూడా చెప్తున్నాడు. ఇక ఇందులో మిగిలింది ఎవరయ్యా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పేర్ల పార్థసారథి రెడ్డి. ఈయనే జగన్మోహన్ రెడ్డి నైజం కానీ, రాజశేఖర్ రెడ్డి నైజం కానీ, లేదా రాజారెడ్డి నైజం కానీ బయటపెట్టింది ఈ వ్యక్తి. సో ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎప్పుడో జరిగిన ఘటనలు ఇవి. సో అంటే ఎవరైతే రాజారెడ్డి హత్యలో పాల్గొన్నారు అనుకున్నారో వాళ్ళందరినీ కూడా అంతమొందించారు. కానీ నిన్న జగన్ ఏమంటాడు? మా తాతను చంపిన వాళ్ళ జోలికి కూడా నేను పోలేదు, ఎంత మంచోడ్నో అంటాడు. కానీ ఆల్రెడీ ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వాళ్ళని దెబ్బతీసి చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా తీసేశారు. మరి ఇంకా ఎవరు మిగిలారంటే బహుశా పార్థసారథిని చంపలేదు కాబట్టి అందరినీ వదిలేసామని చెప్పే ప్రయత్నం చేశాడేమో తెలియదు. కానీ ఇదే విషయాన్ని నేను అచ్చెన్నాయుడు కూడా మాట్లాడాడు. రాజారెడ్డి నుంచి వివేకానంద రెడ్డి వరకు ప్రతి చావుకు అంతిమ లబ్ధిదారుడు జగనేనని, శవాల దగ్గరికి వెళ్ళి దొంగ ఏడుపులు ఏడుస్తూ తనకెవరూ లేరని నటించడంలో ఆయనకు అలవాటుగా మారిందని చేశారు. వైకాపా ఒక గొడ్డలి పార్టీ, దానికి సమాజానికి హానికరం అనే ఒక ట్యాగ్ లైన్ కూడా ఇస్తున్నాం. రాజకీయ ముసుగు వేసుకున్న జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులను ధ్వజమెత్తారు. సచివాలయంలో ఈయనైతే మాట్లాడారు. గురువారం జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి అన్ని వర్గాలను వేధించారు. కార్యకర్తలు, ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నా హింసకు హింస సమాధానం కాదని, మంచి పనులు చేసి ప్రజాభిప్రాయం పొందాలని చంద్రబాబు సూచిస్తున్నారు. అందుకే 2 ఏళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నిన్న చంద్రబాబు గారి మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు జగన్. అంటే ఒక రకంగా రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు చేసేటువంటి వ్యాఖ్యలు ఇవి. చంద్రబాబు నాయుడు గుండెపోటు వచ్చి పోతాడేమో, ఇప్పటికే 75-76 ఏళ్ళు వచ్చాయి, వచ్చే ఎన్నికల నాటికి 80 ఏళ్ళు వస్తాయి. బహుశా మొన్న జరిగిన ఎన్నికలే ఆయన లాస్ట్ ఎన్నికలేమో, మావిగన్ అనే పేరెడితే నిదటోనే గుండెపోటు వచ్చి పోతాడేమో, ఈ టైప్ మాటలు మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డిలో అసంతృప్తి ఏ స్థాయికి చేరిందంటే ఇక చంద్రబాబు అనే వ్యక్తి ఉండగా జగన్మోహన్ అనే వ్యక్తి రాజకీయంగా బ్రతికి బట్ట కట్టలేడు అని భావించి ఈరోజు చంద్రబాబు కూడా కోరుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు చంద్రబాబు గారిని విమర్శించడానికి వయసు ఏమి అడ్డు కాదే. ఆయన 76 ఏళ్ల వయసులో 26 ఏళ్ల యువకుళ్లాగా పనిచేస్తున్నాడు. ఆయన ఈ రోజుకి క్షణం తీరిక లేకుండా దేశం మొత్తం తిరగగల దమ్ము, ధైర్యం, సత్తా చంద్రబాబు గారికి ఉంది. ఆయన తిరుమల నడుచుకుంటా తిరుమల కొండ ఎక్కగలడు. ఈ రోజుకి నువ్వు కొండ సంగ దేవుడెరుగు, కనీసం వంగును కొబ్బరికాయ కొట్టలేవు. నీ కోసం పైకి లేపి కొబ్బరికాయ కొట్టించాలి. నువ్వు ఈరోజు చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నావు. వంగిన కొబ్బరికాయ కొట్టలేను నువ్వు, తిరుమల కొండను ఏకబిక్కిని ఎక్కగలిగే చంద్రబాబు గారు ఒకటే ఎలా అవుతారా జగన్మోహన్ రెడ్డి? అంటే రాజకీయంగా చంద్రబాబుని ఎదుర్కోలేక ఆయన చావును కోరుకుంటున్నాను. నిదట్లోనే గుండెకి పోతాడేమో, మావిగాని పేరింటే పోతాడేమో, ఆల్రెడీ 80 ఏళ్ళు వచ్చేస్తాయి. వచ్చే ఎన్నికల నాటికి బహుశా అయ్యే చివరి ఎన్నికలేమో, మొన్న ఎన్నికలే చివరి ఎన్నికలేమో.
ఏంటి మాటలు అంటే రాజకీయంగా చంద్రబాబుని ఇక ఎదుర్కోలేము, చంద్రబాబు అనే వ్యక్తి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధే తప్ప బ్రతికి బట్టగట్టే పరిస్థితి లేదు అని తెలిసి ఈరోజు ఆయన చావును కోరుకుంటున్నాం. మరి అది ఎంత నీచం జగన్మోహన్ రెడ్డి అంటే రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేనప్పుడు మానేసి ఇంట్లో కూర్చో, నాకు రాజకీయాలు చేత కాదని పార్టీని ఎత్తేయి, లేదా వేరొక పార్టీలో విలీనం చేసే ఏ కేఏ పాలో తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు, నీ పార్టీని విలీనం చేసేయి. అంతేగాని చంద్రబాబు గారి ఇది మీద ఆయన వయసు మీద పడి ఏడుస్తున్నావు అంటే నువ్వు నీకు రాజకీయం నిజంగానే నీకు రాజకీయం చేత కాదు. చంద్రబాబు గారు నువ్వు ఇన్ని హింసలు పెట్టినా చంద్రబాబు గారు ఏ రోజు నీ చావు కోరుకోలేదే, జగన్ అనే వ్యక్తిని చంపాలనో నరకాలనో ఏ రోజు మాట్లాడలేదే, జగన్ అనే వ్యక్తి సావాలని ఏ రోజు మాట్లాడలేదే, ఏ టీడీపీ నేత మాట్లాడలేదే. మరి నువ్వెందుకు ఈరోజు చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నావు అంటే ఆయన రాజకీయంగా ఎదుర్కోలేను అని నువ్వు డిసైడ్ అయిపోయావు. నీ మనసు నీకు చెబుతుంది, నీ బ్రెయిన్ నీకు చెబుతుంది చంద్రబాబు అనే వ్యక్తి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధే తప్ప బ్రతికి బట్ట కట్టలేడు అని తెలుసు కాబట్టే ఈరోజు నువ్వు ఆయన చావును కోరుకుంటున్నావు. మరి దీన్ని ఎంతమంది హర్షిస్తారో చూడాలి. గుండెపోటుతో చనిపోతాడంటూ చంద్రబాబుపై వ్యక్తిగత దోషంలా అని చెప్పి ఈయన మాట్లాడాడు. దీనికి సంబంధించిన ఇంకో వార్త కూడా చూద్దాం. గుండెపోటుతో చంద్రబాబు చనిపోతారని చేపనార్థాలు పెట్టారు. 76 ఏళ్ల వయసులోనూ 26 ఏళ్ల యువకులుగా పనిచేస్తూ దేశానికే మార్గదర్శకంగా చంద్రబాబు గారు నిలిచారు. కనీసం కిందకు వంగి కొబ్బరికాయ కొట్టలేని జగన్ ఆయన పైన విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని చెప్పి విమర్శించారు. ఇక జగన్ క్రూరత్వం, రాజశేఖర రెడ్డి అరాచకాలు, రాజారెడ్డి దమనకాండ ఇవన్నీ కూడా రాష్ట్రానికి మొదటి నుంచి హానికరంగానే ఉన్నాయి. చరిత్ర నేటి యువతకు చాలా మందికి గత చరిత్ర తెలియకపోవచ్చు. నేటి యువతకు సాధారణంగా వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి ఐడియా ఉంటే ఉండుండొచ్చు. బట్ మీకు అంతకుముందు రాజశేఖర రెడ్డి మరణం కొంతమందికి ఐడియా ఉంటే ఉండుండొచ్చు. సరే, అది ప్రమాదం అనుకుంటే అది వేరే విషయం. కానీ రాజారెడ్డి మరణం, వంగవీటి రంగా మరణం, పరిటాల సూరి హత్య ఇవన్నీ కూడా ప్రధాన కారణం ఎందుకు జరిగాయి, ఎవరు దీని హస్తం ఉందనేది నేటి యువతకు తెలియదు. వాటి గురించి చర్చించడం మొదలు పెడితే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తెలుస్తుంది. ఆ రోజు పరిటాల రవి కావచ్చు, వంగవీటి రంగాన్ని కావచ్చు, వీళ్ళందరినీ అడ్డు తొలగించుకోకపోతే రాజకీయంగా మనం ఎదగలేము అని భావించి ఆ రోజు అడ్డు తొలగించారు. ఇది బహిరంగ సత్యం. ఆ చంపిన వాడు కూడా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉన్నాడు. చంపిన వాడు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉన్నారు. ఆ రోజు రాజారెడ్డి హత్యలో గతంలో టీడీపీ నేతగా ఉన్నటువంటి సతీష్ పాత్ర ఉందని చెప్పి విమర్శలు చేశాడు. ఇప్పుడు ఆ సతీష్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నాడు. వంగవీటి రంగాన్ని చంపిన ఫ్యామిలీ ఏదో మీకు తెలుసు. ఆ ఫ్యామిలీ కొడుక్కి ఈరోజు నువ్వు టికెట్ ఇచ్చి పోటీ చేయించావు. వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో నీకు తెలుసు. ఆ వ్యక్తిని ఈరోజు నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించావు. నువ్వు చెప్పిన ప్రతి మరణంలోనూ ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు నీ పార్టీలో ఉన్నారు. రాజారెడ్డి మరణంలో నువ్వు విమర్శించిన వాడు నీ పార్టీలో ఉన్నాడు. వివేకానంద రెడ్డి మరణంలో విమర్శించిన వాళ్ళు, ఇప్పుడు హత్య చేసిన వాళ్ళు ఈరోజు నీ పార్టీలో ఉన్నారు. అలా ప్రతి ఒక్కరు కూడా నీ పార్టీలోనే ఉన్నారు. కానీ నువ్వు ఎదుటి వ్యక్తుల మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇక జగన్ సామాజిక మాధ్యమాల్లో వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఒక మాట మాట్లాడాడు. దీనికి అచ్చెన్నాయుడు కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. సామాజిక మాధ్యమాలను కాసేపు పక్కన పెట్టి నీతో పాటు నీ తల్లి నీ చెల్లి కూడా నీతో పాటు లేరు. సొంత తల్లిని చెల్లిని వేధించినటువంటి చరిత్ర నీది. ఇస్తానన్న ఆస్తులు ఇవ్వకుండా తిరిగి కోర్టుకెళ్ళి నా ఆస్తులు నాకే కావాలని చెప్పి వాళ్ళని వేధిస్తున్నటువంటి చరిత్ర నీదే. స్వయంగా విజయం ఒక మాట చెప్పింది, రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు ఎవరికి ఆస్తుల పంపకాలు అధికారికంగా జరగలేదు. ఆయన చనిపోయే ముందు ఆయన ఎప్పుడూ ఒకే మాట చెప్పేవాడు, ఆస్తులు పిల్లలందరికీ సమానం, నలుగురి మనవలకి సమానం. అంటే షర్మిలకు చెందిన 2 పిల్లలకు, జగన్ 2 పిల్లలకు ఆస్తులు సమానంగా పంచాలి. ఇది రాజశేఖర్ రెడ్డి ఆశ. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు అని స్వయంగా విజయమ్మ చెప్పి, మొన్న కడప ఎన్నికల్లో షర్మిలకు ఓటేయండి అని చెప్పి, అంటే సొంత కొడుక్కి ఓటేయొద్దు కూతురుకు ఓటేయండి అని చెప్పి విజయమ్మ అడిగిందంటే నువ్వు రాజకీయంగా ఎంత దిగజారిపోయావో నీకే తెలుస్తుంది. ఇకపోతే సామాజిక మాధ్యమాల్లో విమర్శలు అంటున్నారు చూసారా. ఇక షర్మిలను, సునీతను బూతులు అప్పట్లో జగన్ ఇక్కడ అధికారంలో ఉండటంలో పాపం వాళ్ళు తెలంగాణలో కేసు పెట్టారు. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి విమర్శలు చదివితే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్నీ మూసుకోవాలి మనం. ఎందుకంటే అంత దారుణమైనటువంటి విమర్శలు చేశారు. అసలు షర్మిల ఎవరికి పుట్టిందో విజయమ్మని అడగాలని చెప్పి ఇదే వర్రా రవీంద్రారెడ్డి విమర్శ చేస్తే జగన్మోహన్ రెడ్డి స్పందించలే. మరి నీతో పాటు సమానంగా రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి ఎవరికి పుట్టిందో, రాజశేఖర రెడ్డికి పుట్టలేదు, ఎవరికి పుట్టిందో అడగాలి విజయమ్మని అంటే విజయమ్మని ఎంత అవమానించినట్టు, నీ తల్లిని ఎంత అవమానించినట్టు. మరి అలాంటి వ్యక్తిని నువ్వేం చేయాలి? మక్కిలెరగొట్టి బొక్కలేయొద్దా నువ్వు? ఆ రోజు నువ్వు దాన్ని ఖండించొద్దా? నువ్వు ఖండించావా? షర్మిల చెప్తుంది వాళ్ళ మీద చేసినటువంటి వ్యక్తిగత దాడులన్నీ కూడా
పార్టీ ఆఫీసు నుంచి, వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి పనిగట్టుకుని కొంతమంది చేయిస్తున్నారని తెలిసి బాధపడ్డాను అని చెప్పి డైరెక్ట్గా షర్మిల చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. నాకు తిట్టినందుకు బాధ కంటే కూడా ఇవన్నీ ఆర్గనైజ్డ్గా పార్టీ ఆఫీసు నుంచి చేయిస్తున్నారనే బాధ నాకు ఎక్కువగా ఉందని చెప్పి షర్మిల కన్నీరు పెట్టుకుంది. అంత నీచమైనటువంటి చరిత్ర మీది. ఇక నీకు తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయని సోషల్ మీడియాలో న్యాయమూర్తుల కుటుంబాలని అమనాభూతులు తిట్టిస్తే తర్వాత దాని కేసుని సిబిఐకి ఇస్తే తీసుకెళ్లి బొక్కలో వేసారు. చరిత్ర మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పే ప్రతిదీ కూడా నీ పార్టీలో జరిగింది, ఈ పార్టీలో జరగలే. ఈ పార్టీలో ఏ కోర్టు కూడా ఇది తప్పు అని ఎక్కడా చెప్పలేదే. మొన్న ఏం చెప్పింది హైకోర్టు? ఏం చెప్పింది? సజ్జల భార్గవరెడ్డి విషయంలో హైకోర్టు ఏం చెప్పింది? సజ్జల భార్గవరెడ్డి చేసిన పని తప్పు, దారుణమైన, నీచము, ముఖ్యమంత్రి మీద కావచ్చు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీద కావచ్చు, అంత నీచమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారు? పోలీస్ శాఖ సరిగ్గా పనిచేస్తే అంత ధైర్యం ఎందుకు వస్తుందో వాళ్ళకని చెప్పి సజ్జల భార్గవరెడ్డి కేసు విషయంలో కోర్టు గడ్డి పెట్టింది. అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చింది. అంటే మీరు ఓడిపోయిన తరువాత కూడా మీ నీచ బుద్ధి మార్చుకోవాలా? జాతీయ గణాంకాల ప్రకారం అత్యంత నీచమైనటువంటి ఫేక్ ప్రచారంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. దేశం మొత్తం 100% ఫేక్ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే 40% ఫేక్ ప్రచారం ఉంది. మీ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం అది. అంటే మొత్తం అన్ని వ్యవస్థలన్నీ కూడా నీకు అనుకూలంగా మారితేనే, న్యాయ వ్యవస్థ నీకు అనుకూలంగా తీర్పిస్తే మంచోళ్ళు, న్యాయ వ్యవస్థ నీకు వ్యతిరేకంగా తీర్పిస్తే చెడ్డోళ్ళు, పోలీసులు నీకు అనుకూలంగా పనిచేస్తే మంచోళ్ళు, పోలీసులు నీకు వ్యతిరేకంగా పనిచేస్తే చెడ్డోళ్ళు, అధికారులు నీకు అనుకూలంగా పనిచేస్తే మంచోళ్ళు, వ్యతిరేకంగా పనిచేస్తే చెడ్డోళ్ళు. నీకు నీ పార్టీకి అలవాటు అయిపోయింది. గుడ్డలోడ తీసి కొడతాం, సప్త సముద్రాలు అవతలున్న లాక్కొస్తాం. మొన్న పేర్ని నాని కూడా ఏదో చెప్పాడు, కమిషనర్ని, అడిషనల్ కమిషనర్ని తిప్పుతా, నా ఇంటి చుట్టూ తిప్పుతా, ఈ గుమ్మం ముందు నిలబెడతా, వాళ్ళతోనే సలాం కొట్టిస్తా. అంటే బరితెగింపు అనమాట. రేపు మేము అధికారంలోకి వస్తే అధికారుల్లో అంతు చూస్తామని చెప్పి బహిరంగంగా బెదిరిస్తున్నారు వీళ్ళు. ఇది వీళ్ళ చరిత్ర. వీళ్ళు ఇతర పార్టీ మీద, ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటల్లో ఏదైనా సరే ఒక్క ఆరోపణ తెలుగుదేశం పార్టీ మీద ఉందా? తెలుగుదేశం పార్టీని కోర్టులు తప్పుపట్టడం కానీ, తెలుగుదేశం పార్టీ మీద ఇలా నీచమైనటువంటి కామెంట్లు చేశారు వాళ్ళ కార్యకర్తలైనా ఎక్కడైనా ఎప్పుడైనా కంప్లైంట్లు ఉన్నాయా? లేవు కదా. నీకు అధికారం ఉన్నా నువ్వు చేసే పని అదే, అధికారం లేకపోయినా చేసే పని అదే. ఏదేమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి మాటలకు నిన్న అచ్చెన్నాయుడు అయితే ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు మాటలు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ ప్రజలు ఒకసారి చర్చించుకుంటున్నారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు జగన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? అరే హంతకులు చంపాను అని చెప్తున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే ఇప్పుడు వీళ్ళ మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారని ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా చర్చించుకునే పరిస్థితి.